రైతు సోదరులకి నమస్కారం అండి. మిరప పంటలో రైతుల్ని వేధించే సమస్య ఏదైనా ఉందంటే అది వేరుకుళ్ళు సమస్య. ఈ వేరుకుళ్ళు సమస్య అనేది మనకి మిరప పంటలో మొదటగా ఒక ప్రాంతంలో ఒక మొక్క చనిపోయినట్లుగా కనిపిస్తుంది. తర్వాత ఇది అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడక్కడగా గుంపులుగా చనిపోయి తోట మొత్తం చనిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ వేరుకుళ్ళు సమస్య అనేది రావడానికి ప్రధానంగా 2 కారణాలు ఉంటాయి. ఒకటి, అధిక తేమ వల్ల ఈ వేరుకుళ్ళు సమస్య అనేది వస్తుంది. రెండవది, విపరీతమైన ఫర్టిలైజర్ వాడకం వల్ల కూడా ఈ వేరుకుళ్ళు సమస్య అనేది వస్తుంది. ఈ అధిక తేమ వల్ల వేరుకుళ్ళు రావడానికి మనం కారణాలను గమనించినట్టయితే, మిరప మొక్కకి తల్లి వేరు అనేది చాలా చిన్నగా ఉండి పిల్ల వేర్లు చాలా గుంపులుగా ఉంటాయి. ఇవి అధిక తేమకు లోనైనప్పుడు అవి ఎదుగుదల అనేది లోపించి విపరీతమైన తేమతో మొక్క వేర్లు మురిగిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల చెట్లు ముదగాలి మనకి వడబడినట్లుగా కనిపించి రాను చనిపోయే పరిస్థితి ఉంటుంది. మనకి అధిక తేమ అనేది 2 సందర్భాల్లో వచ్చే అవకాశం ఉంది. మొదటిది, మనం వర్షాలు పోకముందే తోటలు వేస్తాం కాబట్టి మనకి అక్టోబర్, నవంబర్ నెలలో వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అక్టోబర్, నవంబర్ నెలలో మనం ఆశించిన దానికంటే ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు మొక్క విపరీతమైన నీటిలో ఉన్నప్పుడు ఈ ఒత్తిడికి గురై పిల్లవేరు అనేది చనిపోయి ఎదుగుదల లోపించి ముందుగా వడబడి తర్వాత చనిపోయే పరిస్థితి ఉంటుంది. రెండవ దాన్ని చూసుకున్నట్టయితే మనం డిసెంబర్ ఎండింగ్లో అంటే సంక్రాంతికి ముందు రోజులలో మనం ఈ ఏరుకుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు దేనివల్ల వస్తుందంటే అప్పుడు వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అంటే పగటి ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలకి లోపే ఉంటాయి. అప్పుడు రైతులు నీటి తడులను చాలా ఎడంగా ఇవ్వవలసి ఉంటుంది. కొంతమంది రైతులు అవగాహన రాహిత్యం వల్లనో ఏమో తడి ఆరకముందే మళ్ళీ తడులు వరుసపెట్టి ఇస్తుంటారు. ఇలా కూడా తేమ ఎక్కువైనప్పుడు వేరుకుళ్ళు సమస్య రావడానికి అవకాశం ఉంది. ఈ 2 సందర్భాల్లో వేరుకుళ్ళు సమస్య అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మిరప మొక్క విపరీతమైన నీటికి లోనైనప్పుడు ఆ నీటిని గ్రహించే శక్తి మిరప మొక్కకు ఉండదు. దానివల్ల ఈ వేరుకుళ్ళు సమస్య అనేది రావడానికి ఉంటుంది. రెండవది, ఫర్టిలైజర్ ప్రాబ్లం. మనం ఇప్పుడు పశువుల ఎరువు అనేది కరువైపోయింది. దానివల్ల ఏం చేస్తారంటే ప్రతి రైతు వేసిన దాంట్లోనే మళ్ళీ తోట వేస్తూ విపరీతమైన ఫర్టిలైజర్ వాడుతున్నాడు. ఈ ఫర్టిలైజర్ వాడకం అనేది కూడా విపరీతం కావటం వల్ల ఈ వేరుకుళ్ళు సమస్య అనేది రావడానికి అవకాశం ఉంది. ఈ మనం వేసిన ఫర్టిలైజర్ మొత్తం భూమిలో పేరుకుపోయి ఉంటుంది. విపరీతమైన తేమ ఉన్నప్పుడు ఆ ఫెర్టిలైజర్ అంతా ఒకేసారి అంటే మనకు పెద్ద వర్షం వచ్చినప్పుడు వర్షంలో నత్రజని ఉంటుంది, వాన నీటిలో నత్రజని ఉంటుంది. ఈ పేరుకుపోయిన ఫెర్టిలైజర్ మొత్తం ఈ వాటర్లో ఉండే నత్రజనితోటి కలిసి ఒకేసారి పైకి వచ్చినట్టుగా మొక్కకు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఆ ఫెర్టిలైజర్ హీటుకు కూడా మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఫర్టిలైజర్ వాడకాన్ని తగ్గించాలి, లేదా ఖచ్చితంగా పంట మార్పిడి చేసుకోవడం కూడా చాలా అవసరం ఉంటుంది. ఈ 2 సందర్భాల్లో మనకి వేరుకుళ్ళు సమస్య అనేది రావడానికి అవకాశం ఉంది. ఈ వేరుకుళ్ళు సమస్యను నివారించడానికి రైతులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఏది ట్రైకోడర్మా విరిడి కానీ, కాపర్ ఆక్సీ క్లోరైడ్ కానీ, మన రెడోమిల్ గోల్డ్ కానీ, స్టెప్టోసైక్లిన్ కానీ, ప్లాంటోమైసిన్ కానీ, ఇంకా ఇవే కాకుండా రకరకాల బయోపెస్టిసైడ్స్ అంటే హ్యూమిక్ యాసిడ్ లాంటి ఇవి అన్నీ కూడా వేస్తుంటారు. అయితే ఈ వేరుకుళ్ళు తెగులు అనేది బాగా ఉన్నప్పుడు మనకి బేర్ క్రాప్ సైన్స్లో ఎవ్రిగోల్ ఎక్స్టెండ్ అనే మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఎవ్రిగోల్ ఎక్స్టెండ్ అనేది మనకి మొక్కలు వడబాడి కనపడుతున్నప్పుడు దీన్ని మనం కొని దగ్గర పెట్టుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది మనకి స్టోర్లలో అంత అవైలబుల్ లేదు. ఎందుకంటే దీని కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది. ఒక ఎకరానికి రైతు పోయాలి అనుకుంటే 250 ml 500 లీటర్ల నీటిలో కలిపి ఒక చెట్టుకి 100 ml చొప్పున డ్రించింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే నీళ్లు కట్టి పదును ఉన్నప్పుడు మన హ్యాండిల్ పంప్ కానీ, ఛార్జింగ్ పంప్ కానీ ముందు నాజిల్ తీసేసి చెట్టుకి 100 ml చొప్పున డ్రించింగ్ చేసినట్టయితే ఈ వేరుకుళ్ళు తెగుల్ని ఈ ఎవ్రిగోల్డ్ ఎక్స్టెంట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని మీరు ముందే కొన్ని దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి అన్ని స్టోర్లలో ఇది దొరకట్లేదు. అయితే దీన్ని కొంతమంది ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసి తెచ్చుకోవచ్చు. ఈ ఎవ్రిగోల్డ్ ఎక్స్టెంట్ అనే దాంట్లో రెండు టెక్నికల్స్ తోటి ఉంటుంది. ఎవ్రిగోల్డ్ ఎక్స్టెంట్ అనేది 2 కెమికల్ మిశ్రమం. ఇది ఒకటి పెన్ఫ్లూపెన్, రెండవది ట్రెప్లాక్సాస్ట్రోబిన్ అనే 2 మిశ్రమాలతో ఇది ఉంటుంది. ఒక ఎకరానికి మనం దీన్ని డ్రించింగ్ చేయాలంటే 250 ml అంటే 200 నుంచి 250 ml తీసుకొని 500 లీటర్ల నీళ్ళతో కలిపి ఒక్కొక్క చెట్టుకి 100 ml చొప్పున డ్రించింగ్ చేసినట్టయితే ఈ వేరుకుళ్ళు తెగుల్ని చాలా సమర్థవంతంగా ఇది ఆపుతుంది.
వేరుకులు కనిపించిన వెంటనే నేను చెప్పిన పద్ధతిలో మీరు డ్రించింగ్ చేసినట్టయితే ఈ వేరుకులు తెగుల్ని నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు స్ప్రెడ్ కాకముందే మనం ఈ ఎవ్రీగోల్ ఎక్స్టెంట్ అనేది మనం డ్రించింగ్ చేసి పెట్టుకున్నట్లయితే ఈ మొక్కల్లో వేరుకులు తెగులు సమస్య అనేది, అంటే ఇది ఎట్లా అంటే బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఎవ్రీగోల్ ఎక్స్టెంట్ అనే దాన్ని ఇంకా వేరే విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. పెసళ్ళు కానీ, బొబ్బర్లు కానీ, శనగలు కానీ, వేరుశనగలు కానీ, మన సోయాబీన్ కానీ, ఇట్లాంటి రకరకాల పంటలు, జొన్నలు కానీ, ఇవన్నీ మనం విత్తన శుద్ధి చేసుకోవడానికి ఎవ్రీగోల్ ఎక్స్టెంట్ అనేది సూపర్గా పనిచేస్తుంది. 1 కేజీ విత్తనానికి 8 మిల్లీలీటర్లు, అంటే 1 కేజీ విత్తనానికి 8 ml చొప్పున తీసుకొని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తెగులు అనేది కూడా రాకుండా చాలా బాగా ఇది కాపాడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఎవరైనా దీంట్లో మనకి మిరప పంటలో ఈ వేరుకులు తెగులు అనేది కనిపించినట్టయితే ఈ ఎవ్రీగోల్డ్ ఎక్స్టెంట్ అనేది మీరు తెచ్చి డ్రించింగ్ చేసినట్టయితే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. తప్పకుండా ఈ పద్ధతిని ఆచరించండి. ఈ పద్ధతిని మేము ఆచరించినాం, మీరు కూడా ఇదే పద్ధతిని ఆచరించండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి. థ్యాంక్ యూ.